వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలో తెలంగాణ ఉద్యమకారుడు ఉప్పు జస్వంత్ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు అందుకున్నారు. నిజాంపేట డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇతర సభ్యులు ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పు జస్వంత్ మాట్లాడుతూ తన పుట్టినరోజు దాదాపు 600 మందికి ప్రగతి నగర్, కాకతీయ హిల్స్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి నిరుపేదలకు భోజనం అందించడం చాలా సంతోషంగా ఉందని, తనకు శుభాకాంక్షలు ఇచ్చిన మిత్రులు, ప్రజలు, నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో 14వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొబ్బ శ్రీను, 6వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఉప్పు శిల్ప, 20వ డివిజన్ కార్పొరేటర్ బాలాజీ నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరెడ్డి, 5వ డివిజన్ అధ్యక్షులు స్టాలిన్, 3వ డివిజన్ మహిళా అధ్యక్షులు లలితారెడ్డి, 5వ మైనారిటీ అధ్యక్షులు ఎండి గౌస్, 22వ డివిజన్ శేఖర్ గుప్తా, వాసవి సేవక్ సంఘం మహేష్ గుప్తాలు ఉన్నారు. కార్పొరేషన్ 6వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైన నేను ఉప్పు జస్వంత్ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్తో హంగులు ఆర్భాటాలు లేకుండా, ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చులు ఏం చేసుకోకుండా, ఏవైతే అమౌంట్ ఆ అమౌంట్తో ఒక 500 నుంచి 600 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలందరూ వచ్చి వాళ్ళ దీవెనలు ఇచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఇలానే ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు నాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, అలాగే నాకు డైరెక్ట్గా కాల్ చేసి కొంతమంది మెసేజ్ చేసి ఎవరైతే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నదానం పెట్టాము. అందులో ఆర్భటాలు అన్నీ కాకుండా ప్రజలందరికీ కడుపు నింపాలనే కాన్సెప్ట్తో అన్నదానం పెట్టినాము. 500 పై జనాలు వచ్చారు. అందరి దీవెనలు మా ఇంట్లో ఉండాలని మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 6వ డివిజన్ సభ్యుడు కాకతీయ హిల్స్ ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరికీ అన్నదానం చేశారు. ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలంటూ అనుకుంటూ మేమందరము ఆయనకి దీవెనలు ఇస్తున్నాం. అవంతా ఏమీ కట్ చేయకుండా, అందులో ఆర్భాటాలు ఏమీ లేకోకుండా యశ్వంత్ గారు 100 మందికి పైగా 500 పైగా అందరికీ అన్నదానం చేశారు. వాళ్ళ దీవెనలన్నీ ఆయనకు ఉండాలని కోరుకుంటూ మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.